అందరికీ నమస్కారం. కార్తీక మాసం సందర్భంగా బాపట్ల జిల్లా సూర్యలంక అలాగే పాండురంగాపురంకి వచ్చేటువంటి భక్తులు, టూరిస్టులు అందరికీ కూడా బాపట్ల సూర్యలంక బీచ్ మరియు పాండురంగాపురం బీచ్లు కూడా క్లోజ్ చేశాం, నిషేధించబడిందని క్లోజ్ చేసామని తెలియపరచడానికి చింతిస్తున్నాం. కారణం ఏంటంటే ఈ మధ్య వచ్చినటువంటి మొంతా తుఫాను సందర్భంగా ఇచ్చినటువంటి గాలులకి సూర్యలంక బీచ్ ప్రాంతంలో లోతైన గుంటలు ఏర్పడ్డాయి. అవి బయటికి మనకు తెలియట్లేదు. ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంటు, స్విమ్మర్స్ వీళ్ళ ద్వారా తెలుసుకొని అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దాని మీద జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిర్ణయం తీసుకొని తాత్కాలికంగా సూర్యలంక బీచ్ మరియు పాండురంగాపురం బీచ్లు అలాగే చీరాల్లో ఉన్నటువంటి బీచ్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ ఫిషరీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు తనిఖీలు నిర్వహించి ఆ ప్రాంతం అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత అనుకూలంగా ఉన్నప్పుడు మరలా ఎప్పుడు ఓపెన్ చేస్తామనేది తెలియపరుస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా. దీనికి సహకరించాలని గుంటూరు నుంచి, పల్నాడు నుంచి వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు అందరూ కూడా సహకరించాలని కూడా కోరుతున్నాం. దీనికి సంబంధించి చెక్ పోస్టులు కూడా మేము సూర్యలంక ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర ఒకటి, అలాగే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర ఒకటి ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఇప్పుడు అలల ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. మరలా 4వ తారీఖున మళ్ళీ తుఫాన్ అని కూడా అంటున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా లేనందున ఈ నిర్ణయం తీసుకొని దీనికి ప్రజలందరూ కార్తీక మాసం సందర్భంగా భక్తులందరూ కూడా సహకరించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.